హాయ్ అండి. చాలా టేస్టీగా గోధుమలతో హల్వాని ఈ విధంగా ట్రై చేయండి. బయట కొనుక్కొచ్చే హల్వా కన్నా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం గోధుమలని ఓవర్‌నైట్ నానబెట్టేసి మార్నింగ్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని గోధుమ పాలైతే స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న గోధుమ పాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఘీ వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకొని తీసుకుందాం. అదే పాలలోకి స్ట్రెయిన్ చేసుకున్న గోధుమ పాలు వేసుకొని కప్పు గోధుమలకి ముప్పావు కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. వెంటనే దగ్గర పడిపోతుంది. దీనికి ముప్పావు కప్పు దాకా గీ పడుతుంది. కొంచెం కొంచెంగా గీని యాడ్ చేసుకుంటూ హల్వా మొత్తం దగ్గర పడేదాకా ఈ విధంగా కుక్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్, ఒక నిమ్మకాయ రసం తీసుకొని వేసుకుందాం. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొంచెం దగ్గర పడేలా కుక్ చేసుకుందాం. గీని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. గిన్నె అంచులు వదిలేస్తున్నప్పుడు దాకా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటే చాలా ఈజీ రెసిపీ గోధుమలతో హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనుక్కొచ్చే హల్వా అస్సలు తినబుద్ధి కాదు. ఇంట్లో ఈ విధంగా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.